తెలుగు టెక్ వీడియో ట్యూటోరియల్ ఛానల్కి స్వాగతం. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ మెయిల్ పొందవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వీడియో ప్లే అవుతున్నప్పుడు లాస్ట్లో ఎండ్ స్క్రీన్ ఆప్షన్స్ వస్తాయి. సో అవి ఏ రకంగా మనం వీడియోకి సెట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను నేను. అది ఎలా అంటే ఇక్కడ మనకి వీడియో లాస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. సో ఇది ఏ రకంగా సెట్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా మనం మీ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళండి. సో క్రియేటర్ స్టూడియోలోకి వెళ్తున్నాను నేను. వెళ్ళిన తర్వాత వీడియో మేనేజర్లోకి రండి. సో వీడియో మేనేజర్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఏ వీడియోకి కావాలితే ఆ వీడియోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వీడియోకి పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి పైన మనకి ఇక్కడ ఎండ్ స్క్రీన్ అండ్ ఎనోటేషన్ అని చెప్పి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ ఎలిమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి స్క్రీన్ ఇలా అన్నమాట మనకి. సో ఈ స్క్రీన్ మనకి ఎంతలో కావాలంటే అంతలో కూడా జరుపుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇలా సెట్ చేసుకోవచ్చు కావాల్సిన మనకి, లేకపోతే అలా కావాలితే అలా ఉంచేసుకోవచ్చు. ఉంచుకున్న తర్వాత మనకి ఇక్కడ యాడ్ ఎలిమెంట్ అని కనిపిస్తుంది కదా, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో ఆర్ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్రియేటివ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అని చెప్పేసి, బెస్ట్ ఫర్ యువర్ అని చెప్పేసి, అది చూజ్ ఏ వీడియో ఆర్ ప్లేలిస్ట్. సో కింద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇలా వస్తాయి. మనకి ఏ వీడియో కావాలితే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు బాగా పాపులర్ అవుతున్న వీడియోస్ తీసుకుంటున్నాను నేను. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ వీడియో మీద క్లిక్ చేయగానే క్రియేట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన స్క్రీన్ మీద ఇలా ప్రజెంట్ అవుతుంది. సో దీన్ని ఎక్కడికి కావాలితే అక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సరిపోతున్నాను దీనికి ఇలాగా. దాని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవలసి వస్తుంది. సో అలాగే మళ్ళీ మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ దాకా ఉంటాయి మనకి. సో 4 యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకా 3 ఉన్నాయి. సో మళ్ళీ యాడ్ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ చూజ్ ఏ వీడియో ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మరో వీడియో తీసుకోండి. సో నేను ఇక్కడ ఒక వీడియో ఉంది, ఈ వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీద క్లిక్ చేసి క్రియేటివ్ ఎలిమెంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చింది. సో దీన్ని ఇలా సెట్ చేసుకుంటున్నాను నేను. చేసుకున్న సేవ్ చేయండి. సో మళ్ళీ యాడ్ ఎలిమెంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రియేట్ ఆర్ ప్లేలిస్ట్ దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి మళ్ళీ చూజ్ ఏ వీడియో ఆర్ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ వీడియో తీసుకుంటున్నా. ఈ వీడియో తీసుకుని క్రియేట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఇయే కాకుండా మన సబ్స్క్రైబ్ బటన్ కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను నేను. మళ్ళీ యాడ్ ఎలిమెంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాని మీద ఇక్కడ క్రియేటివ్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్లోకి వెళ్తాము. సో ఇది ఎక్కడైనా కావాలితే ఎక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిడిల్లో సెట్ చేస్తాను. మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సేవ్ అయిపోతాయి. సో ఈ వీడియో ప్లే అవ్వగానే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి.